ఏపీ అసెంబ్లీలో వైసీపీ వ్యవహరించిన తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. గొడవలు బూతులకు వైసీపీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని ఆయన ధ్వజమెత్తారు. చిన్న సభలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు వివేక హత్యను గుర్తుకు తెచ్చిందన్నారు పవన్ కళ్యాణ్. ప్రజావేదికను కూల్చిన విధానం గుర్తొచ్చిందన్నారు. 5 ఏళ్లు వైసీపీని తట్టుకుని నిలబడిన చంద్రబాబుకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు పవన్ కళ్యాణ్. గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ బాయ్కాట్ చేయడం బాధాకరమన్నారు పవన్ కళ్యాణ్. సభలో వైసీపీ సభ్యుల తీరు పట్ల తమ తప్పు లేకున్నా గవర్నర్కు తామంతా క్షమాపణలు చెబుతున్నట్లు పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నా గవర్నర్ విజయవంతంగా తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. ఎన్డీఏ సభ్యులు అసెంబ్లీలో బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. మా తప్పు లేకపోయినా వైసీపీ నేతల తీరు పట్ల గవర్నర్కు మేమంతా క్షమాపణలు చెబుతున్నాం. వైసీపీ సభ్యుల తీరు చూస్తుంటే వివేక హత్య, చట్టాల ఉల్లంఘన, డాక్టర్ సుధాకర్ హత్య, చంద్రబాబు అరెస్ట్ ఘటనలే గుర్తుకొస్తున్నాయని పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తుంటే వైసీపీ సభ్యులు వారి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. గవర్నర్ ప్రసంగాన్ని వాళ్లు బహిష్కరించడం బాధాకరం. ఎమ్మెల్యేలు అందరికీ ఆదర్శంగా ఉండాలి. వైసీపీ నేతలు గొడవలు బూతులకు పర్యాయ పదాలుగా మారారు. చట్టాలు చేయాల్సిన వాళ్లే నియమాలను ఉల్లంఘిస్తే ఎలా? అసెంబ్లీలోనే ఇలా ప్రవర్తించిన వాళ్లు బయట ఇంకెలా ఉంటారో అని పవన్ కళ్యాణ్ అన్నారు. సంఖ్యాబలం ఉందా లేదా అనేది పక్కన పెడితే ప్రతి సభ్యుడు సభా నియమాలను పాటించాలి. మనమే రూల్స్ ను బ్రేక్ చేస్తే ప్రజలకు ఏం చెబుతాం? గవర్నర్ కనుక సుప్రీంకోర్టు జస్టిస్ గా ఉన్నప్పుడు వైసీపీ సభ్యులు ఇలానే గొడవ చేసే ధైర్యం చేయగలరా? ఆయన కళ్ళలోకి చూడగలరా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మా పార్టీ, మా కూటమి పాత తరం విలువలతో కూడిన రాజకీయం చేస్తాం అధ్యక్ష. అందుకే ఈ ఇబ్బందుల్లో మేము నిలబడతాం. ఈ దేశ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నేషనల్ రీకన్సిలియేషన్ క్యాబినెట్ అని అన్ని పక్షాలతో క్యాబినెట్ ఫామ్ చేస్తారు అధ్యక్ష. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నది స్టేట్ రీకన్సిలియేషన్ క్యాబినెట్ అని చెప్పొచ్చు అధ్యక్ష. ప్రతిపక్షంగా ఉండాల్సిన వాళ్ళు ముఖం చాటేస్తున్న ఈ సందర్భంలో అధికార పక్షం, ప్రతిపక్షం కూడా మేమే అధ్యక్ష. ఇది ఒక్కోసారి మాలో మేము ఉదాహరణకి టీటీడీలో ఒక తప్పు జరిగింది అధ్యక్ష. చిన్నది పాలనా ఇష్యూ, అది కొన్ని ప్రాణాలు కోల్పోయి ఆ రోజు నేను వాళ్ళందరికీ వెళ్ళి క్షమాపణ చెప్పాను అధ్యక్ష. దేనికంటే ఇది నాకు సంబంధం లేదు అని అనుకోవడం కాదు. మా సభ్యులు ఉన్నారు అక్కడ మన తిరుపతి. ఎందుకు క్షమాపణ చెప్పానంటే అధ్యక్ష, బాధల్లో ఉన్న వాళ్ళకి, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి మనం తగ్గి మీ బాధలో మనం తిరిగి ప్రాణాలు తీసుకురాలేము అధ్యక్ష. కానీ మేము ఉన్నాం మీ బాధలను పంచుకోవడానికి. ఏదో కొంత ఊరట చెప్పకపోతే అధ్యక్ష, అది మనందరం తప్పు చేసిన వాళ్ళు అవుతుంది అధ్యక్ష. మనం ఆ రోజున తప్పు చెప్పకుండా ఉండి, ఆ రోజు మనకి సారీ చెప్పకుండా కనుక ఉండింటే అధ్యక్ష, వాళ్ళని బలం చేసిన వాళ్ళు అవుతాం, వాళ్ళు బలం పెంచిన వాళ్ళు అవుతాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా 11 సభ్యులుండి వాళ్ళు ఇంకా ఇంత గోల చేయగలుగుతున్నారంటే వాళ్ళకి ఒకటి పెరిగితే ఎంత గోల చేస్తారని మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో మన విభేదాలు విభేదాలు ఉంటాయి. తల్లికి పుట్టిన బిడ్డలకి విభేదాలు ఉంటాయి. మనందరం రకరకాల పార్టీల నుంచి వచ్చాం, రకరకాల పరిస్థితులు. కానీ మనందరం కమిట్మెంట్ ఫర్ ఏ వికసిత ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు నాకు అంత గౌరవం అంటే, ఒక పార్టీ నడపడం ఎంత కష్టం నాకు తెలుసు అధ్యక్ష. 4 దశాబ్దాల నుంచి నేను ఒకవైపు ఆయన చంపి ఆయన ఇబ్బంది పెడతా ఉంటారు. సార్ నాకు ఇది కావాలి, మాకు డబ్బులు ఇవ్వండి. డబ్బులు నా కోసం కాదు, నేను అడిగేది ఏం అడుగుతాను? రోడ్లు కావాలని అడుగుతాం, లేదంటే గౌరవ సభ్యులందరూ నాకు రోజు మా పంచాయతీలో రోడ్లు లేవు, ఈ ఇబ్బందులు ఉన్నాయంటే ఫైనల్గా మళ్ళీ నేను వెళ్ళి ముఖ్యమంత్రి గారే చేయి చేస్తాను. ఆయనేమో పయ్యావుల కేశవ్ గారి వైపు చూస్తారు. ఉదాహరణ మీకు ప్రతిసారి ఇబ్బంది ఉంటుంది అధ్యక్ష. కానీ వీటన్ని అధిగమించాలంటే వీ హ్యావ్ టు షో అవర్ కలెక్టివ్ కమిట్మెంట్ అండ్ లీడర్షిప్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టు ఇట్స్ పీపుల్. దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫ్రమ్ ఇది మనం. ఎందుకంటే ప్రతిసారి బ్యూరోక్రాట్స్ కూడా మనం బలంగా ఉంటేనే బ్యూరోక్రసీ కూడా చాలా బలంగా పనిచేస్తుంది అధ్యక్ష. అందుకే బ్యూరోక్రసీ కూడా కూర్చోబెట్టి వాళ్ళు వింటలేదంటానికి వీళ్ళు ఉండరేమో అని అనుకుంటే మటుకు వాళ్ళు కూడా వదిలేస్తారు. అందుకే మన కమిట్మెంట్ ఫర్ పీపుల్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ షుడ్ వీ హ్యావ్ టు షో అవర్ గ్రేట్ రెసిలియన్స్. అందుకే మనందరం కూడా ఇబ్బందులు ఉన్నా కానీ ఒక మాట అనుకుందాం, చేద్దాం. కానీ మన కమిట్మెంట్ ఫర్ పీపుల్ షుడ్ నాట్ వేవర్, నాట్ ఈవెన్ ఇంచ్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ అధ్యక్ష. ఇది మీ దృష్టికి ఒకటే తీసుకొచ్చి ముగిస్తాను అధ్యక్ష.